श्रीगुरुभ्यो नमः। नीलाचलनिवासाय नित्याय परमात्मने सुभद्रा प्राणनादाय श्री जगन्नाथाय मंगलम। ओं श्री जगन्नाथाय नमः। ఈ రోజున రథయాత్ర మహోత్సవంలో భాగంగా 29వ తేదీ ఆదివారం నాడు రెండవ రోజైనటువంటి ఈరోజు శ్రీ స్వామివారి కూర్మావతారంలో దర్శనమిస్తున్నారు భక్తులకి. ఇంద్రజన్ మహారాజుకి ఇచ్చిన వరం కారణంగా స్వామివారు వైకుంఠాన్ని వీడి భూలోకంలోకి వచ్చి భక్తుల దర్శనార్థే స్వామివారు ఇక్కడ కూర్మావతారంలో ఈరోజు దర్శనమిస్తున్నారు. భగవంతుడు ఎప్పుడూ కూడా లోక సంరక్షణార్థం, దుష్ట సంహారం చేయటం కోసం, ధర్మాన్ని పరిరక్షించడం కోసం, గో సంరక్షణ చేయటం కోసం స్వామివారు అవతారాలు ఎత్తుతూ ఉంటారు. వేదాలకు ఆపద కలిగినప్పుడు వేదాలను రక్షించడం కోసం అవతారాలు ఎత్తు ఉంటారు. అందులో భాగంగా రెండవ రోజు అయినటువంటి ఈరోజు దేవదానవుల అమృతం కోసం గొడవ పడుతూ ఉండగా స్వామివారు క్షీరసాగర మదనం అనే ఘట్టంలో మందర పర్వతాన్ని చిలికి, రాక్షసులు దేవతలు కూడా మందర పర్వతాన్ని చిలికి అమృతాన్ని వచ్చినప్పుడు ఆ అమృతాన్ని దేవతలకు పంచడం కోసం శ్రీ మహావిష్ణువు, ఎందుకంటే ధర్మాన్ని రక్షించడం కోసమే స్వామివారు అవతారంలో ఉంటారు కాబట్టి ఆ ధర్మాన్ని దేవతలు అయితే రక్షిస్తారు, రాక్షసులకైతే ఉపద్రవం ఏర్పడుతుందన్న కారణంగా దేవతలకు అమృతం పంచడం కోసం శ్రీ మహావిష్ణువు అయినటువంటి శ్రీ జగన్నాథ స్వామివారు కూర్మావతారంలో ఎత్తి మంత్రపర్వతాన్ని కూర్మావతారంలో రక్షించి దేవతలందరినీ కాపాడి అమృతాన్ని దేవతలకు పంచే విధంగా చేస్తారు. ఆ విధంగా కూర్మావతార రూపుడైనటువంటి స్వామివారు ఈరోజు దర్శనమిస్తున్నారు. కూర్మావతారాలు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ వారందరూ కూడా వచ్చి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకుని తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. యాత్ర మహోత్సవాల్లో రెండో రోజు భాగంగా ఈరోజు జగన్నాథ స్వామివారు కూర్మావతారంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అర్చక స్వాములు ఉదయం 5 గంటల నుంచి వివిధ పూజలు, నామార్చనలు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టారు. భక్తులందరికీ కూడా 6 గంటల నుంచి దర్శనాలు ప్రారంభించడం మొదలైంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు కూడా దత్తపీఠం నుంచి సుమారు 40 మంది వచ్చి గీతా పారాయణం చేయడం జరిగింది. మధ్యాహ్నం 1000 మందికి అన్న సంతర్పణ, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. వాతావరణం కూడా సహకరించడం వల్ల భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి కూర్మావతారంలో జగన్నాథుడిని దర్శించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు పూర్ణ మార్కెట్ చౌట్రీలో గల జగన్నాథ స్వామి వారి ఆలయంలో పిల్లలందరి చేత దత్తపీఠం పిల్లలతో ఈరోజు భగవద్గీత పారాయణం జరిపించడం అయితే జరుగుతుంది. దీనికి పూర్ణ పుష్కల సేవా ట్రస్ట్ శంకరమఠం వారు, అలాగే ఈవో గారు మాకు అన్ని విధాలా సహాయం చేశారు. అందుకు అందరికీ కూడా ఈ ఛానల్ తరపున, వైజాగ్ విజన్ ఛానల్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరూ కూడా ఈరోజు కూర్మావతారంలో ఉన్న స్వామిని దర్శించుకోండి, తరించండి. జై శ్రీరామ్. జగన్నాథ స్వామి దగ్గర మాకు భగవద్గీత పారాయణం చేసే అవకాశం ఇచ్చినందుకు ఈఓ గారికి, టీచర్ గారికి ధన్యవాదాలు. ఇక్కడ పారాయణం చేయడం వల్ల మాకు చాలా దత్తపీఠం నుంచి ఈఓ గారు మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదము. అది మా అనుగ్రహంగా భావిస్తున్నాను. మాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదం అండి. ఇది సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మార్గం అండి. సో అందరికీ పిల్లలకి భగవద్గీత నేర్పించాలని నేర్పించాలని నాకు మనవి అందరికీను. ధన్యవాదం అండి. సంతోషంగా ఉన్నది. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.